సాక్షాత్తు పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శివుడి శరీరంలో సగ భాగాన్ని పొందిందని వ్రతకథ. అంతటి మహత్తు కలిగిన ఈ వ్రతాన్ని పార్వతీదేవి ఆచరించిన తర్వాత నారదాదులచే భూలోకంలోని ప్రజలందరికీ చేరింది. శివుని కేదారనాథునిగా పూజించే మహత్తర వ్రతమే ఈ కేదారేశ్వర వ్రతము. ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఆచరించే ఈ వ్రతము ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి ఆ కేదారేశ్వరుడు అఖండ ఐశ్వర్యాలను, భోగభాగ్యాలను, సుఖశాంతులను ప్రసాదిస్తాడని వ్రతకథా సారాంశము. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వీడియో చివరి వరకు చూడండి. 2వ రోజు పూజ పునఃపూజా విధానము పూర్తిగా చూపించడం జరిగింది, చెప్పడము జరిగింది. చివరి వరకు చూసి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పొందండి. వ్రతము మొదటి రోజు కేదారనాథుని స్థాపన, షోడశోపచార పూజలు, వ్రత కథ, తోరబంధనము ధరించడము, అక్షతలు ధరించడంతో పూర్తవుతుంది. ఇక పూర్వకాలంలో ఈ వ్రత విధానాన్ని చేసిన వారికి అకారణ కష్టాల నుండి విముక్తి లభించి కుటుంబ శాంతి, ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనము, కీర్తి లభించాయని వ్రత విధానంలో చెప్పబడింది. మొదటి రోజు ఎంత శ్రద్ధగా చేస్తామో అంతే శ్రద్ధగా 2వ రోజు పూజను కూడా ముగించాలి. పునఃపూజను ఎప్పుడు వదలకూడదని పెద్దలు చెప్తారు. పునఃపూజ చేసిన తర్వాతే మనము ఉద్వాసన చెప్తాము. అది 2వ రోజు కావచ్చు, 3వ రోజు కావచ్చు. ఉద్వాసన పూజా విధానం అనేది, ఉద్వాసన అనేది ఇంకొక వీడియోలో నేను చెప్తాను. మొదటిగా 2వ రోజు పూజా విధానానికి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు ముగించుకొని తెల్లని లేదా లేత రంగు వస్త్రాలను ధరించి పూజకు ఉపక్రమించాలి. పూజకు కూర్చునే ముందే పూజా సామాగ్రిని అంతటినీ సరిచేసుకోవాలి. అంటే అభిషేకానికి కావలసిన పాలు, నీళ్లు, బిల్వపత్రాలు, విభూది, చందనము, పువ్వులు, నైవేద్యము, తాంబూలము, కర్పూరము, పసుపు, కుంకాలతో, అక్షతలతో, స్వామికి తెల్లని అక్షతలు, అమ్మవారికి ఎర్రని అక్షతలు, ఇక చందనము, కర్పూరము అన్నీ సమకూర్చుకొని దీపారాధనకు కావలసిన నెయ్యి లేదా నువ్వుల నూనె అన్నీ సమకూర్చుకొని పూజకు కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మొదటిగా సంకల్పం చెప్పుకోవాలి. ఆచమనం చేసుకొని ఆచమనం అయిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అయిన తర్వాత గురు పూజ, గణపతి పూజ చేసుకోవాలి. గణపతి పూజ ముగించుకున్న తర్వాత ఖచ్చితంగా ఎవరెవరు వారి వారి కులదైవాన్ని పూజ చేసుకోవాలి. కులదైవ అర్చన జరిగిన తర్వాతనే మరి ఏ పూజ అయినా చేయాల్సి ఉంటుంది. గణపతి పూజ, కులదైవం పూజ. మా కులదైవము లక్ష్మీ నరసింహస్వామి. నరసింహస్వామి పూజ చేసుకున్నాను. తర్వాత కేదారనాథుని పూజకు ఉపక్రమించుకున్నాము. కేదారనాథుని పూజ మొదలు పెట్టే ముందు మొదటిగా స్వామివారికి ధ్యాన శ్లోకం చెప్పుకోవాలి. ధ్యాన శ్లోకం చెప్పుకున్న తర్వాత పాద్యము, పాదయోపాద్యము, హస్తయోరర్ఘ్యము, ఆచమనీయము సమర్పించుకోవాలి. అది సమర్పించుకున్న తర్వాత స్వామికి స్నాన కార్యక్రమము. మొదటిగా శుద్ధ జలంతో స్నానం చేయించి స్వామివారికి, అంటే ఆ శివలింగంలోనే అమ్మవారు, సాక్షాత్తు శివయ్య, అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామిని అందరూ ఉన్నారని భావించి మనం అభిషేకం చేస్తాము. శివాభిషేకం చేసేటప్పుడు కూడా మొదటిగా కుడివైపున గణపతికి, ఎడంవైపున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాన్ని సమర్పించి తర్వాత పానపట్టం మొత్తం అమ్మవారుగా భావించి అక్కడ సమర్పించి తర్వాతనే లింగానికి మనము అభిషేకం చేస్తాము. శుద్ధ జలంతో స్వామిని అభిషేకించిన తరువాత పాలతో స్వామిని అభిషేకించాలి. పాలతో అభిషేకించిన తర్వాత వారి ఓపికను బట్టి, వారి శక్తిని బట్టి పంచామృతాలతో అయినా, తేనెలతో అయినా, విడిగా అయినా, కలిపి అయినా మనం అభిషేకం చేసుకోవచ్చు. కానీ తప్పనిసరిగా విభూతి జలంతో మాత్రం స్వామికి అభిషేకం చేసి తీరాలి. ఆయనకి ఎంతో ప్రీతికరమైనది విభూతి. విభూతి అభిషేకం అయిన తర్వాత మరొక్కసారి జలంతో అభిషేకం చేసి తర్వాత స్వామికి వస్త్రధారణ, వస్త్రము, యజ్ఞోపవీతము సమర్పించాలి. మనం అవన్నీ, యజ్ఞోపవీతం అనేది మనం చేయించి పెట్టలేము, చేసేవాళ్ళు చేస్తారు. లేనిచో అక్షతల్ని యజ్ఞోపవీతంగా భావించి యజ్ఞోపవీతార్థం అక్షతాన్ని సమర్పయామి అంటూ సమర్పిస్తాము. గంధము, విభూతి ధారణ చేయాలి స్వామికి. తర్వాత పువ్వులతో అలంకారం చేసుకోవాలి. అలంకారం చేసుకున్న తర్వాత మొదటిగా అంగపూజ చేస్తాము.
అంటే స్వామివారి పాదాలతో మొదలు పెట్టుకొని శిరస్సు వరకు పాదానికి చంగెము, జానుని, కటి, ఉదరము, హృదయము, కంఠము, నేత్రాలు, త్రినేత్రము, త్రిశూలం దగ్గర నుంచి ఆయన ఆయుధాల దగ్గర నుంచి ఆయన అవయవాల దగ్గర నుంచి పాదం నుంచి శిరస్సు వరకు మనము ఆయనకు అంగపూజ చేసుకుంటాము. అంగపూజ అయిన తర్వాత అష్టోత్తరం చేసుకుంటాము. ఓపిక ఉన్నవాళ్ళు సహస్రనామాలు కూడా చేసుకుంటారు. వచ్చిన వాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు, లేదా కనీసం అష్టోత్తరం, వ్రతం కదండి, కనీసం అష్టోత్తరమైనా చేసుకోవాలి. అష్టోత్తరం చేసుకొని అష్టోత్తరానికి బిల్వపత్రాలను ఉపయోగిస్తాము. స్వామికి ఏ పువ్వులనైనా పూజకు వాడచ్చు. ముఖ్యంగా తెల్లనివి, సువాసన భరితం ఉండేటివి అన్ని రకాల పువ్వులను మనము అర్చనకు వాడచ్చు. కానీ బిల్వపత్రాలను ప్రశస్తంగా చెప్పబడింది. స్వామికి ఎంతో ప్రీతికరమని, బిల్వపత్రాలతో మనం చేసే అర్చన మనకెంతో ముక్తిని ప్రసాదిస్తుందని చెప్తారు. సో స్వామికి బిల్వపత్రాలతో అష్టోత్తర నామాలతో అర్చన చేసుకొని ప్రతి బిల్వపత్రాన్ని మనం స్వయంగా స్వామి పాదాల చెంత సమర్పిస్తున్న భావనతో మనస్ఫూర్తిగా మనం చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత అమ్మవారికి ధ్యాన శ్లోకం చెప్పుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలి. విడిగా మనం చేయాల్సిన అవసరం లేదు. పానిపట్టమే అమ్మవారు కాబట్టి మనము అమ్మవారికి అమ్మవారు కలిసి ఉన్న స్వరూపమే శివలింగము కాబట్టి మనం అక్కడ ముందర ఒక తమలపాకులో కానీ, లేదా ఉన్నవాళ్ళు శ్రీచక్రం మీద కానీ, లేదా ఒక చిన్న ప్లేట్లో కానీ కుంకుమతో 108 నామాలతో అమ్మవారికి అర్చన చేసుకోవాలి. అమ్మవారికి అర్చన చేసుకున్న తర్వాత సుగంధభరితమైన ధూపం సమర్పించాలి. అంటే ఉగ్గిలము, సాంబ్రాణి లాంటివి వేస్తే చాలా శ్రేష్టము. ధూపం సమర్పించిన తర్వాత నువ్వుల నూనెతో కానీ, నేతితో కానీ వెలిగించిన దీపాలను స్వామికి చూపించాలి. ధూపము, దీపము అయిన తర్వాత మరొక్కసారి ఆచమనము అయిన తర్వాత నైవేద్యము. మన శక్తి కొలది పలహారాలు కానీ, లేదా పళ్ళు కానీ, లేదా వండిన నైవేద్యాలు కానీ మనం స్వామికి సమర్పించి 3 సార్లు మనం స్వామి నీటితో ఉద్ధరితో ఆ పలహారం చుట్టూ శుద్ధి చేసి స్వామికి 5 సార్లు చూపించాల్సి ఉంటుంది. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ అంటూ స్వామికి చూపించిన తర్వాత మళ్ళీ ఉద్ధరణితో స్వామికి పునః ఆచమనం సమర్పించి తర్వాత హస్త ప్రక్షాళయామి, పాదం ప్రక్షాళయామి అయిన తర్వాత కర్పూర నీరాజనం, కర్పూరంతో మంగళహారతి సమర్పిస్తాము. కర్పూర నీరాజనం అయిన తరువాత అక్షతలు అన్నీ సమర్పించిన తర్వాత యథావిధిగా మనము అశ్వం ఆరోహయామి, గజన ఆరోహయామి అంటూ సర్వోపచారాలను మనము పువ్వులతో కానీ అక్షతలతో కానీ భావించి పూర్తి చేసుకుంటాము. మనం చేసే ఏ ఉపచారమైన మనస్ఫూర్తిగా, అంటే ధూపం వెలిగిస్తుంటే మనం వేసిన సుగంధభరిత ధూపము మన జీవితాలకు ఎంతో పరిమళాన్ని ఇస్తుందని, మనం వెలిగించిన దీపము మన జీవితంలో అంధకారాన్ని తొలగిస్తుందని, మనం కొట్టే కొబ్బరికాయ మనలోని అహంకారాన్ని స్వామి పాదాల చెంత బద్దలు చేస్తున్నామని భావించి చేసే ఈ పూజ, స్వామితో మమేకమై మనం చేసే ఈ పూజ తప్పనిసరిగా స్వామిని చేరుతుంది. ఈ రకంగా ధూపదీప నైవేద్యాలతో పూజ ముగించుకున్న తర్వాత శ్లోకంతో మంత్రపుష్పాన్ని స్వామికి సమర్పించాలి. మంత్రపుష్పమైన తర్వాత ప్రదక్షిణ నమస్కారాన్ని చేసుకొని స్వామికి అక్షతలు సమర్పించి తీర్థాన్ని తీసుకోవాలి. తర్వాత స్వామి యొక్క పుష్పాలను తల మీద ధరించి, లేదా అక్షతలనైనా మనం తల మీద ధరించి స్వామికి కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. ఈ రకంగా 2వ రోజు పూజ ముగుస్తుంది. నేనైతే ఈ రకంగా పునః పూజను చేసుకున్నానండి. పూజ చేసిన నాకు, చూస్తున్న మీకు అందరికీ ఆ భగవంతుడు సుఖశాంతులను, సిరి సంపదలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని భక్తి వీడియోల కోసం ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.